నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. నేను నవీన్. విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షీషా. బొక్కలగూడ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుషాతో కలిసి ఆయన నూతన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. అనంతరం కళాశాల ఆవరణలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో కలిసి కలెక్టర్ మొక్కలను నాటి నీరు పోశారు. హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులతో ధర్నా చేశారు. కొత్తగా ప్రతిపాదించిన శక్తి స్కీమ్ కింద పారిశ్రామిక శిక్షణా సంస్థలు పాలిటెక్నిక్ కళాశాలలను విలీనం చేయడం లేదా సంస్థాగతంగా ఏకీకృతం చేసే ప్రతిపాదనలపై ఏబీవీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఏకపక్షంగా పాలిటెక్నిక్ విద్యను కాలరాసేందుకు తీసుకువచ్చిన జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నల్గొండ ఫ్లైఓవర్ నిర్మాణ ప్రాంతంలో ఉన్న వెర్టెక్స్ వేగా డెవలపర్స్ అల్యూమినియం షీట్స్ చోరీకి పాల్పడుతున్న కర్ణాటక గ్యాంగ్ను చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేశారు. గత 2 ఏళ్లుగా హఫీజ్పేట్లో అద్దెకు ఉంటూ నిర్మాణ ప్రాంతాల్లో అల్యూమినియం షీట్స్ చోరీ చేస్తున్నట్లు తెలిపారు. 1 లక్ష విలువైన అల్యూమినియం షీట్స్తో పాటు ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కులం పేరుతో తనను అవమానిస్తూ తన వ్యక్తిత్వాన్ని, కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసేలా నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ లీడర్ కేతావత్ రమేష్ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూత్ కాంగ్రెస్ నాయకురాలు కొత్త విద్యారెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వనస్థలిపురం ఏసీపీకి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలోనూ పరువు తీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. రామ్ గోపాల్పేట డివిజన్లోని సింధీ కాలనీలో గల వెంకట్రావు పార్కులో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం కాలనీ వాసులకు మొక్కలను పంపిణీ చేశారు. పార్కులో తిరిగి పరిశీలించారు. అభివృద్ధి పనుల గురించి స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఎక్సైజ్ శాఖ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వనమహోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణతో పాటు గీత కార్మికులకు ఉపయోగకరంగా ఉండేలా ఈత మొక్కలను విస్తృతంగా నాటాలని సూచించారు. కరీంనగర్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద స్కూటీలు, ల్యాప్టాప్లు, ఖాళీ పర్సులతో వినూత్న నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు పాటుపడాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు వేయాలని తెలిపారు. వనమహోత్సవం కింద 35,91,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 19,43,654 మొక్కలు నాటామన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి అంగడి బజార్లోని శివకేశ ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా శివునికి ప్రత్యేక అన్నపూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగగా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. నిర్మల్ జిల్లా భైంసాలో మున్సిపాలిటీ ముందు పలు కాలనీలకు చెందిన ప్రజలు కూర్చుని ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని, రోడ్లన్నీ గుంతలుగా మారి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని వాపోయారు. రోడ్ల దుస్థితిపై వినతిపత్రం తీసుకోవడానికి అధికారులు ముందుకు రావడం లేదని ఆరోపించారు. తమ సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. గుండుమాల్ మండల కేంద్రంలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వం విద్యారంగంలో విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని నారాయణపేట పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆయుష్ వైద్య విద్యార్థులకు స్టైఫండ్ వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్లోని ఆయుష్ కమిషనర్ కార్యాలయం ఎదుట స్టూడెంట్స్ నిరసన చేపట్టారు. తెలంగాణలోని 5 ఆయుష్ వైద్య కళాశాలల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చి తమకు న్యాయం చేయాలని కోరుతూ కార్యాలయం ఎదుట బైఠాయించారు. గత 10 ఏళ్ల నుంచి తమకు స్టైఫండ్ పెంపు లేదని, అలోపతి వైద్య విద్యార్థులకు ఇచ్చే స్టైఫండ్ మాదిరిగా తమకు స్టైఫండ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట పాలిటెక్నిక్ కళాశాల ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులను ఐటీఐలో విలీనం చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల నిరసనకు మాజీ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించారు. పాలిటెక్నిక్ డిప్లొమాను ఐటీఐలో మెర్జ్ చేయడం సీఎం తుగ్లక్ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో రంజల్ ప్రభుత్వం పాఠశాలలో వనమహోత్సవం సందర్భంగా కలెక్టర్ చెట్లు నాటారు. ప్రకృతిని పచ్చదనంగా ఉంచాలనే ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ యూనస్ అన్నారు. విద్యార్థులు తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో సాగునీటి అంశంపై నిరసన చేపట్టారు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. కోదాడలోని నీటిపారుదల డివిజన్ కార్యాలయం ముందు బైఠాయించిన ఆయన నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసి చెరువులు కుంటలను నింపాలని డిమాండ్ చేశారు. జిల్లాలో సాగు తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే నీటిని విడుదల చేయాలని కోరారు. అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ను అరెస్టు చేశారు వరంగల్ జిల్లా దామెర పోలీసులు. 1,25,00,000 విలువైన 251 కిలోల గంజాయి, బైక్, నగదు, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాపై నిఘా పెట్టి పులుకుర్తి గ్రామానికి చెందిన ముదిగుండ నాగేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారించారు. చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేశారు వరంగల్ పోలీసులు. కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ నుంచి 12 లక్షల విలువ గల 70 గ్రాములకు పైగా బంగారు ఆభరణాలు, 527 గ్రాములకు పైగా వెండి, 29,875 రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరా చేస్తున్న 2 ముఠా సభ్యులను అరెస్టు చేశారు పోలీసులు. వారి వద్ద నుండి 129 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని వరంగల్ నార్కోటిక్స్ డీఎస్పీ రమేష్ కుమార్ తెలిపారు. వరంగల్ ఖమ్మం హైవే వద్ద తనిఖీలు చేపట్టగా కేరళంకు చెందిన 2 వ్యక్తులు ఎర్టిగా కారులో 129 కిలోల గంజాయి బెంగళూరుకు రాజమండ్రి మీదుగా వెళ్తున్నారు. తనిఖీలు చేపట్టగా అందులో 64,66,700 రూపాయల విలువ గల గంజాయిని పట్టుకున్నారు. హత్య జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీసులు. దానయ్య సొంత అన్న కుమారుడు శివ, భార్య శారద గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉందని తెలియడంతో పలుమార్లు హెచ్చరించాడు భర్త దానయ్య. వారిద్దరి వ్యవహార శైలిలో మార్పు రాలేదు. భార్యతో ప్రియుడు శివ సన్నిహితంగా ఉండటంతో వాగ్వాదానికి దిగాడు భర్త దానయ్య. అనంతరం భార్య శారద కాళ్ళు పట్టుకుని ప్రియుడు శివ బండరాయితో తలపై మోదడంతో స్పాట్లోనే చనిపోయాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో తెలంగాణ పోలీస్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల నిర్వహణ అధికారి సిఐ మన్మథ కుమార్ ఆధ్వర్యంలో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. అర్హత కలిగిన 33 మంది పోలీస్ సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 5 అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు.